జన్మదినం పురస్కరించుకొని ఈరోజు తాండూరు మండల అధ్యక్షులు గౌరవ ఈసా గారు మరియు శ్రీరంగి శేఖర్ మాజీ మండల అధ్యక్షులు గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కృష్ణ కళ్యాణ్ గారు మరియు వాళ్ళకు సంబంధించిన బృందాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమల్లి సూరిబాబు గారికి మరియు బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కార్పూర్ రామచంద్ర గారికి, అదేవిధంగా ఢిల్లీ రాజీవ్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బతుల రవి గారికి మరియు వేదిక అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మా తాండూరు మండల అధ్యక్షుడు ఈసా గారికి, శ్రీరంగి శేఖర్ గారికి, మా అందరికీ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మన పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఉద్దేశించి మనందరం కూడా మన తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలకు ముందు ఎట్లా ఉండేది, 10 సంవత్సరాల పాలన, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి శ్రీకారం కృషి చేసి ఈరోజు ఆయన అధ్యక్షతన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత అనేక సందర్భాలలో అనేక ప్రభుత్వ పథకాలు ఏర్పాటు చేసి మన పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా క్షమించాలి. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమ చేసి ఆయన అధ్యక్షతనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు, అంటే తెలంగాణ ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ వస్తే మేము ఏం చేస్తామో, ఏమైతే హామీ ఇచ్చిందో హామీ అమలుకు ప్రతి క్షణం ఆయన